బాబు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట అలీకెఫ్ చౌరస్తాలోని బాబు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి హనుమంతరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రను నిర్వహించారని, ఆయన ప్రధాని అయితేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మోదీ అగ్రవర్ణాలకే లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారని ఆరోపించారు. చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడుతామని ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే. అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికే 50% ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాను. ఎప్పటి వరకైతే వారికి న్యాయం జరగదో ఈ భారతదేశంలో 90% ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతలేదు, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్స్లో 90 మంది ఉంటే 3 ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్రకులాలకే లాభం చేస్తూ ఉన్నాడు. మీద నుంచి 25 లక్షల కోట్ల మందికట పైకి తీసుకొచ్చిండు. ఎక్కడ తీసుకొచ్చిండో నాకైతే తెలియదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా 15 లక్షలు బ్లాక్ మనీ అన్నాడు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేసి అది కూడా అందులో మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు. కనుక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఏదైతే ఆయన ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకున్న మహాత్మా జ్యోతిరావు జన్మదిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా అదే అడుగుజాడలో నడుస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఓట్లేసి గెలిపిస్తే మన బడుగు బలైన వర్గాలకు ఆనాడు 1987లో ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా నా మిత్రుడు సోదరుడు నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి నిలబడ్డాడు. తప్పనిసరిగా ఆయననే కాదు అన్ని పార్లమెంట్లో 14 సీట్లు గెలిపించాలని మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినం నా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు హిస్టారికల్. అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. పార్లమెంటులో మన నాయకుడు ప్రధానమంత్రి అయితే పేదవారికి లాభం జరుగుతుంది. మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇప్పుడు నాగేందర్ మాట్లాడుతున్నారు. 180 స్త్రీలందరూ కూడా విద్యావంతులు కావాలని ఒక చిన్నప్పటి నుండే ఒక ఆలోచనతోని స్త్రీలందరూ కూడా విద్యావంతులు చేసే విధంగా, అదే కాకుండా చూశారు సావిత్రిబాయి పూలే గారు కూడా మరి వారు కూడా చదువుకొని ఎంతోమందికి విద్యాబోధన ఇచ్చినటువంటి చరిత్ర. అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు, సోషల్ రిఫార్మ్స్ అనేది కేవలం మనకు విద్యాపరంగానే కాదు, అన్ని రకంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని. మొన్ననే అందుకనే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశ చరిత్ర తీసి దేశంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కులగణన చేసి వీళ్లకు 50% రిజర్వేషన్ కూడా ఎత్తేసి, రిజర్వేషన్ అనేది పెట్టిన వల్ల కొన్ని కులాలకే కొన్ని లాభం జరిగింది.
కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మరి ఒక ఎక్స్రే పద్ధతిలో అంటే దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైనా కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే పదవుల్లో వారు చూస్తే ఆ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు మొన్న జరిగినటువంటి తుక్కుగూడ జరిగిన సభలో చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది. వారు ఒక ఆవేదనతో చెప్పారు. అందుకనే దేశంలో ఉన్నటువంటి భారత్ జోడో అన్నటువంటి ఒక యాత్రను ప్రారంభించి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ దేశంలో ఒక సెక్యులర్ పార్టీ రావాలని, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ రావాలని, ఈ దేశంలో అణగారిపోతున్నటువంటి కులాలకి సరైనటువంటి న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని ఒక విశ్వాసం, ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక ఉద్యమాన్ని నడిపించి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ, ఎస్సీలని ఐక్యమత్యం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి, అందుకనే 190 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర వచ్చినా కూడా ఇంకా వారి చరిత్రను గుర్తించుకొని వారు చేసినటువంటి ఉద్యమాన్ని, వారు చేసినటువంటి కృషిని, ఏ ఉద్దేశంతోనైతే ఈ సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమం వారు మొదలుపెట్టారో అది ఇంకా దినదినాభివృద్ధిగా ఇంకా ముందుకు పోతూనే ఉంది తప్ప కొంత చరిత్రలో మనము కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర మనం మర్చిపోతాం. కానీ వారు మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే కాదు ఒక ఫోటో కూడా ఉండేది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరే చెప్పి ఈ మొట్టమొదటి హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టడం ఆ ఘనత కూడా హనుమంతరావు గారికి దక్కింది. తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు కూడా వారి సందేశం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో ఇప్పుడే వారు చెప్పారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని కులగన కార్యక్రమం తీసుకుంటూ అందులో సంపూర్ణమైనటువంటి సహకారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు చెప్పమని చెప్పారు. వారి యొక్క సందేశంగా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయనకి ఎమర్జెన్సీ మరి మీటింగు ఢిల్లీలో ఉంది కాబట్టి వారు అక్కడ వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక రోల్ మోడల్గా రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఐక్యత గురించి ఉన్నటువంటి సామాజికంగా సోషల్ రిఫార్మ్స్ ఏదైతే ఉద్దేశంతోనైతే మరి జ్యోతిరావు పూలే గారు చేసిండ్రో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సంకల్పంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయంతి పురస్కరించుకొని ఈరోజు అలీకేఫ్ చౌరస్తాలో పెద్దలు ఇంతకుముందు హనుమంతరావు గారు, దానం నాగేందర్ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఒక విషయం గుర్తు చేస్తాను. మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఇప్పుడు కాదు 200 సంవత్సరాల క్రితమే బేటీ పడావ్ బేటీ అనే విధానంతో ముందుకు వచ్చిండు. ఆ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు కంకణం కట్టుకొని ఆ రోజు మహిళా ఎంపవర్మెంట్ గురించి ఆయన ముందుకు వచ్చిండ్రు. ఆ రోజు ఆయన భార్యను కూడా చదువు చెప్పించి మీరందరికీ కూడా మహిళలకు అందరికీ కూడా చదువు నేర్పించాలనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు సామాజికలో ఉన్న ఈ అసమానతను అందరినీ కూడా తీసుకురావాలని ఒక ఉద్దేశంతో జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఏంటంటే అందరు కూడా సమానత్వం ఉండాలి, మహిళలు చదువుకోవాలి, మహిళలు మగవాళ్ళతో సమానంగా ఉండాలని ఏ ఉద్దేశంతో ఆ రోజు మహనీయులు జ్యోతిరావు పూలే గారు అది తీసుకొచ్చిండ్రో దానికి అందరూ కూడా మహిళా లోకం అందరూ కూడా ఆయనకి ఎప్పటి కూడా రుణపడి ఉండాలి. ఈరోజు ఈ బీజేపీ వాళ్ళు వచ్చేసేమో మోడీ గారు ఇప్పుడు అంటున్నారు బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పేసి. ఈ స్లోగన్ జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల కిందనే తీసుకున్నారు. దాన్ని ఆయన ఇప్పుడు స్టంట్ కింద వాడుకుంటాడు మోడీ గారు. కానీ బేటీల కోసం ఏం చేసిండు, వాళ్ళ చదువు కోసం ఏం చేసిండు అని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు వచ్చి ఫస్ట్ ముందుకు వచ్చి చెప్పాలి. కాబట్టి నేను అందరికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కూడా జ్యోతిరావు పూలే గారి ఆదర్శాన్ని తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంతో ముందుకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా
రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అందరూ కూడా ఏ విధంగానైతే కాంగ్రెస్కి మీరు లాస్ట్ టైం పట్టం కట్టినరో ఈసారి కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు అందరూ కూడా కంకణబద్దులై ఉండి కాంగ్రెస్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కూడా ఒక బడుగు బలిగిన వర్గాలకు చెందిన దానం నాగేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ ముందర పెట్టింది. రేపు అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో పొద్దున 10 గంటలకు మీటింగ్ ఉంది కాబట్టి అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి రేపు పొద్దున 10 గంటలకు ఆ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.